హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఈరోజైతే బెంగుళూరులో జరుగుతున్న ఫ్లవర్ షోకైతే వచ్చాము. అది కూడా లాల్‌బాగ్‌కి. క్రౌడ్ కూడా చాలా ఉంది. ఫ్లవర్ షో అని గావాలా మనకి పార్కింగ్ లోపల అలౌడ్ చేయట్లేదు. సో, మనం స్ట్రెయిట్‌గా వెళ్ళి పక్కన వేరే పార్కింగ్ అయితే మనకుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్లి కన్‌ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి నేను ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అక్కడ మనకి ₹100 అయితే చార్జ్ చేస్తున్నారు. ఎంతసేపైనా పెట్టుకోవచ్చు. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్ నుంచి మనకి ప్లాంట్స్ అన్నీ కూడాను డెకరేట్ చేసి పెట్టారు. ఇక్కడేంటంటే ఇండివిడ్యువల్‌గా ఉన్నాయి. లోపలేంటంటే ఇండివిడ్యువల్‌గా మనకు ప్లాంట్స్ అనేవి తెలీదు. అండ్ చూసారు కదా పర్ పర్సన్ ₹80 అయితే చార్జ్ చేస్తున్నారు. మోర్ దాన్ 12 ఇయర్స్ అయితే ₹30 పిల్లలకి. అండ్ వీక్ డేస్‌లో మనకి ₹80 చార్జ్ చేస్తున్నారు. వీకెండ్స్‌లో ఏంటంటే ₹100 చార్జ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది కదా! 7 ఇయర్స్ అనుకుంటా దగ్గర. ఒక్కసారి కూడా మేము లాల్‌బాగ్ షోకి వెళ్ళలేదు ఇలా ఫ్లవర్ షోకి. అండ్ అప్పటికప్పుడు అనుకోని ఇంకా వెళ్ళాము. ఇది 16థ్ నుంచి 27థ్ వరకు అయితే మనకి లాల్‌బాగ్‌లో ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. అండ్ ఈ ఫ్లవర్ షో ప్రతి ఇయర్ కూడా జరుగుతుంది. అండ్ ఇయర్లీ ట్వైస్ అయితే జరుగుతుంది. ఒకటి రిపబ్లిక్ డేకి, ఇంకోటి ఇండిపెండెన్స్ డేకి. ప్రతి ఇయర్ కూడా ఒకే థీమ్‌తో కాకుండా డిఫరెంట్ థీమ్స్‌తో అయితే జరుపుతారు. ఇండిపెండెన్స్ డేకి వేరే థీమ్‌తో అండ్ రిపబ్లిక్ డేకి కూడా వేరే థీమ్‌తో. ఈ ఇయర్ అయితే మనకి వాల్మీకి థీమ్‌తో అయితే ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే ఎక్స్‌పో పెట్టారు. మట్టిలో పండినవి అంటే చెనక్కాయలు గానీ, క్యారెట్స్ గానీ, పసుపు గానీ మట్టి లోపల పండుతుంది కదా! సో, రూట్స్‌తోని సో, అలాంటివి అండ్ ఒకే టైప్ ఆఫ్ ఫ్రూట్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఆర్ ఫ్లవర్ గానీ ఎన్ని రకాలుగా ఎన్ని కలర్స్‌లో ఉంటాయి అనేవి చాలా ఐటెమ్స్ అయితే ఎక్స్‌పోలో పెట్టారు. అండ్ మీకు వీడియోలో చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకనే సరే నేను లెంతీగా పెట్టాను వీడియో అనేది. ఇక్కడ క్యాప్సికమ్ 3 వెరైటీస్‌లో ఉంటాయి కదా! అండ్ 3 కలర్స్‌లో సో, అవి కూడా పెట్టారు. అలా డిఫరెంట్ టైప్స్‌లో అంటే ఒకేలాంటి ఐటెమ్ డిఫరెంట్ టైప్స్‌లో ఉంటాయి కాబట్టి అన్నీ కూడా ఒకే దగ్గర ప్లేస్ చేశారు. అన్నీ కూడా నేచురల్ ఆయిల్స్ హనీ గానీ, ఆయిల్స్ గానీ, నీలగిరి ఆయిల్స్, యూకలిప్టస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ కానీ అన్నీ కూడాను ఒకే దగ్గర ప్లేస్ చేశారు. అండ్ ఇవి చిన్న ప్లాంట్స్. అండ్ ఇక్కడ చిన్న గార్డెనింగ్ అయితే సెటప్ చేశారు. మనం గార్డెనింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది. అండ్ ఇక్కడ ప్యూర్ న్యాచురల్ హనీ అని చెప్పారు. బట్ అది ఎంతవరకు న్యాచురల్ అనేది నాకు తెలీదు. బట్ అక్కడ ఏంటంటే రెడీమేడ్‌గా న్యాచురల్ బీ తీసి ఇస్తామని చెప్పారు. అండ్ ఈ స్టాల్‌లో ఏంటంటే మనకి ఆర్గానిక్‌గా వెజిటబుల్ సీడ్స్ అయితే దొరుకుతాయి. అండ్ చాలా స్టాల్స్ జరుగుతున్నాయి. బట్ మేము వెళ్ళే టైంకి ఈ స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టార్టింగ్‌లో ఇంకా చాలా ఉండేవంట. బట్ ఇప్పుడేమో మాకైతే కొన్నే కనిపించాయి. ఇవన్నీ కూడాను మనకి ఫార్మర్స్ నుంచి వచ్చే సీడ్స్ ఆర్టిఫిషియల్‌వి కాదు.
ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడాను. ఇప్పుడు మాకు ప్లేస్ లేదు కాబట్టి మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ మేము చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ ఇవన్నీ కూడాను న్యాచురల్ అంటే సోప్స్, హోమ్ మేడ్ సోప్స్. అండ్ కనిపిస్తుంది కదా గ్లాస్ హౌస్, అందులోనే మనకి వాల్మీకి థీమ్లో అయితే మనకి ఫ్లవర్ షో అయితే జరుగుతుంది లోపల. ఈ స్టాల్స్ ఏంటంటే మనకు అన్ని హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్. ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 30 రూపీస్, 25, 50 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. అంటే అది డిపెండ్స్ అపాన్ ప్రోడక్ట్ అనమాట. మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి ఇక్కడ అయితే మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. సో లోపలికి వెళ్దాం, లేకపోతే చీకటి అయిపోతుంది కదా. సో అందుకని లోపలికి అయితే వెళ్ళాం. జస్ట్ ఇవన్నీ ఏంటంటే పైన అయితే చూసేసాము. మష్రూమ్స్ ఎలా గ్రో చేయొచ్చు అనేది చూస్తున్నాను. బోల్డెన్ ఆవులు కనిపించాయా? ఏమేమి ఉన్నాయి అక్కడ? ఇది డాగ్, అక్కడ షీప్, అదో ఆవు పక్కన షీప్ ఉంది. ప్రతి ప్లాంట్ మీద వాళ్ళైతే నేమ్స్ అయితే మెన్షన్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చామంతిలో ఇన్ని కలర్స్ ఉన్నాయా అనిపించింది. అన్ని డిఫరెంట్ టైప్స్. అండ్ ఇవన్నీ చూసారు కదా, లిల్లీ ఫ్లవర్స్ అంట.
అండ్ ఈవినింగ్ 7 వరకు అయితే మన ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. అండ్ చూసారు కదా ఆల్మోస్ట్ స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ నాతో పాటు మీరు కూడా ఈ ఫ్లవర్ షోని ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను. సో ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కానీ మర్చిపోవద్దు.